లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా లేకునరితా చెప్పినట్లు లేకునరితా చెప్పినట్లు లేఖనము నెరవేరునట్లు లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా భద్రముగ సమాధిపై పెద్ద రాతిని ఉంచిరి భటులు భద్రముగ సమాధిపై పెద్ద రాతిని ఉంచిరి భటులు ముద్ర వేసి రాత్రి అంతా ముద్ర వేసి రాత్రి అంతా నిద్రలేక కావలి ఉన్నా లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా పాపమరము లేదు మనకు మరణ భయము లేదు మనకు పాపమరము లేదు మనకు మరణ భయము లేదు మనకు నరక బాధ లేదు మనకు నరక బాధ లేదు మనకు మరువకండి యేసు ప్రభుని లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసునందే రక్షణ భాగ్యం యేసునందే నిత్య జీవం యేసునందే రక్షణ భాగ్యం యేసునందే నిత్య జీవం యేసునందే ఆత్మశాంతి యేసునందే ఆత్మశాంతి యేసునందే మోక్ష భాగ్యం లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా
శుద్ధాకర విశుద్ధ వందనం శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం నా బాణ భూమి సార్వో నాట్య వందనం నా బాణ భూమి సార్వో నాట్య వందనం శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. యెహోవా శ్రేష్ఠ జనక నీకు ఎంతయు ఘనుతి. యెహోవా శ్రేష్ఠ జనక నీకు ఎంతయు ఘనుతి. మహోన్నతుడ దివ్యుడ ఘన మహిమ సంస్తుతి. మహోన్నతుడ దివ్యుడ ఘన మహిమ సంస్తుతి. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. విమోచకా పిత్రాత్మజుండ విజయమంగళం. విమోచకా పిత్రాత్మజుండ విజయమంగళం. సమస్త సృష్టి సాధనం సామ్యమంగళం. సమస్త సృష్టి సాధనం సామ్యమంగళం. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. వరామ పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము. వరాత పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము. వరా ప్రదుండ మాత హృదయ వాస స్తోత్రము. వరా ప్రదుండ మాత హృదయ వాస స్తోత్రము. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. స్తుతి ప్రార్థన. ఓ దేవా తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్ష నిమిత్తమై నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నేను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దూతులు పరులకు పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్తుతులు కూడా కోరుకొంచి నీకు అనేక స్తుతులు. నీవు కలిగేస్తున్న సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచ్చి ఉన్నది. సృష్టి పాటు మేము నమస్కరించున్నాము. ఆరాధన పడిన నీకు కీర్తినట్లు ఇక్కడ విషయంలో దీవించమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మన మధ్య పరిశుద్ధులైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా శ్రవతంలో ప్రవేశింపకపోవడము మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకి ఎంతో మేలు. మనము పాపం లేని వారు
వారమని చెప్పుకున్నాడలా మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకున్నాడలా ఆయన నమ్మదైన నీతి పొందును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిములను పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకున్నాడలా ఆయన అందుగా వచ్చిన వారు మోదము. ఆయన వాక్యం మన ఉండదు. తనకు ఉపహారం పొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత దోషించబడినవాడు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపములకు అందరూ నాతో కలిసిపడి పరిశుద్ధుడు అయినా ఓ దేవా మేము మా జన్మ బట్టి నైజం బట్టి పాపులమైన, తలంపులను బట్టి చూపును బట్టి పాపులమైన, వెంటను బట్టి మాటను బట్టి పాపులమైన, ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమైన, నీ కృపను పొందుటకు మేము అయోగ్యులు. మమ్మును క్షమించుమని నీ కుమారుని పరిముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసాన్ని పాపమును క్షమించుచున్నాడు, శిక్షించబోషపడు, మన పాపములు జ్ఞాపకము చేసుకున్నాడు. అటుకంత స్తుతించడము. తండ్రి నీవు పరిశుద్ధుడవై వినందున పాపులను ఆశ్రయించుకోవలసినది కానీ అట్లు చేయక చేరదీసి క్షమించున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. అందరూ విశ్వాసం చెప్పిన దేవుడు ఆద్యంతము దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, శ్రాపకత్వము ఈ మొదలైన శుభలక్ష్ములతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుషుడిగాను అనాది స్థితిని బట్టి దేవుడిగాను సంచరించు దివ్య బోధల మూలముగాను అద్భుతముకు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శిలువరాడుపై వేసుకొని మరణమౌట మూలముగా ఆయన సమాధి నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగా తన నిజదైవ స్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందు నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేసినడని ఆయన రెండవ మారు సంగమును కొనుపోవుటకు మేఘాశివుడై వచ్చినని మిగిలిన వారికి 7 ఏళ్ల శ్రమ కలుగునని, తర్వాత క్రీస్తునకు జరిగే యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడదనని, సాతాను పాతాళములో 1000 ఏళ్ళు బంధింపబడనని, ఆ తర్వాత ప్రభు భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలన చేయనని, తర్వాత ఆయన సజీవులకు వృద్ధులకు తీర్పు తీర్చినని నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళంలోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు, మాగోగు అనే పేర్లు గల సైన్యములను ఏర్పరచుకునని, అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోనని, క్రీస్తు అతనిని నరకములో పడవేనని నమ్ముచున్నాను. ఆ తర్వాత ఆయన అందరకును తీర్పు తీర్చని, అవిశ్వాసులను నరకములోనికి పంపేయనని నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏక సంఘముగా ఉండట వలన భూమి పరలోకములో ఒక భాగమునని, క్రీస్తు ప్రభు పరలోకములో భూలోకములో ఉండురని నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే ఈయుండి పనిచేర్చునని, ఈయన ఆవేశమని దేవగ్రంథము వ్రాతలోనికి వచ్చినదని, ఈయన వెలుగుపును బట్టి ఆ గ్రంథము అర్థముగునని తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తము వలన గడిచిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మై విశ్వాసికి అందించినని నమ్ముచున్నాను. తండ్రి కుమారుతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందుదకు దేవుడని నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. అందరికీ మరణాత. పరిశుద్ధ గ్రంథములను వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. విశ్రాంతి దినమున గడిచిపోగానే
మగ్దలేని మరియు యాకోబు తల్లి అయిన మరియు సలోమియు వచ్చి ఆయనకు పూయవలని సుగంధ ద్రవ్యములు కొనిరి. ప్రార్థన చేసుకుందాం. మహిమా ప్రభావములు కలిగిన మా పరమ తండ్రి, నీ మహిమ కలిగిన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. నాయనా, 40 దినముల ఉపవాసములు నీవే క్రమముగా జరిగించిన తండ్రి, నీకే స్తోత్రములు. ఈ దినమున ప్రభా నాయనా, మేమందరము ఈ యొక్క ఈస్టర్ పండుగను మేము జరిగించుకొనిచ్చు ఉండగా మీరే దీవించి ఆశీర్వదించమని నాయనా, ఈ పునరుద్ధాన పండుగలో మేమందరము ఏకీవించే భాగ్యము దయచేసిన తండ్రి, నీకే స్తోత్రములు. నీవు ఎలాగనైతే ప్రభా లేచి ఉన్నావు, అలాగనే మమ్ములను కూడా ప్రభా నాయనా పాపమనే కట్ల నుండి నీవే విడిపించి తిరిగి నాయన మమ్ములను నీవే లేపుతారని వాగ్దానము చేసిన యేసయ్యా, నీకే స్తోత్రములు. ఇదిగోనైనా నీవు లేస్తానని చెప్పినప్పుడు నాయన అనేక మంది ప్రభా నాయనా నిన్ను చూడడానికి నీ సన్నిధికి వచ్చినట్లుగా, నీ సమాధి యొద్దకు వచ్చినట్లుగా మేము చూస్తున్నాం. ఈ ఈస్టర్ పండుగలో మేమందరం పాల్గొనే భాగ్యము దయచేసిన తండ్రి, నీకే స్తోత్రాలు. వాక్యమును వినుచుండగా మీరే మాతో ఉండి మాలో ఉండి మమ్మల్ని నడిపించమని పునరుద్ధరణైన యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలచినాడురా లేతునని తాజే పేలాట్లు లేఖనము నెరవేరినట్లు లేచి నాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలచినాడురా. ఆయన పాద సాన్నిధ్యము కూడి వచ్చిన దేవుని ప్రియ విశ్వాసులారా, పునరుద్ధాన ఆశీర్వాదములు దీవెనలు తండ్రి మనందరి మీద కుమ్మరింపచేయును గాక, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన 3.5 సంవత్సరములు సేవాకాలమును పూర్తి చేసుకొని ఆయన శిలువ వేయబడి సమాధి చేయబడి మరలా 3వ దినాన లేస్తానని వాగ్దానము చేసిన ప్రభు ఈ దినాన లేచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి ఆయన లేస్తానని ఆయన శిష్యులైన వారికి క్రీస్తు ప్రభువారు ఆయన బయలుపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభువారు సమాధిలో ఉన్నారని చెప్పి ఆ సమాధి యొద్దకు అనేక మంది స్త్రీలైన వారు అక్కడికి వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాం. మరి సమాధి యొద్దకు వెళ్ళినటువంటి స్త్రీలు ఎవరు అనగా, ఆ విశ్రాంతి దినమున గడిచిపోగా మగ్దలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమి వచ్చి ఆయనకు పూయవలని సుగంధ ద్రవ్యములు కొనిరి. యేసు ప్రభువారికి పూయాలని చెప్పి ఆ సుగంధ ద్రవ్యములన్నిటినీ కూడా కొని మరి వారు పెందల కడే బయలుదేరి మరి సమాధి యొద్దకు వారు వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. మరి సమాధి యొద్దకు వచ్చినప్పుడు మరి వస్తున్నటువంటి వారికి ఒక అనుమానం వచ్చిందంట. ఏమిటి అనుమానం అంటే, మరి సమాధి మీద ఎంతో పెద్ద రాయి వేయబడి ఉన్నది కనుక మరి ఆ రాతిని ఎవరు తీస్తారు అని చెప్పి వారందరూ కూడా మాట్లాడుకొనుచున్నటువంటి సమయంలో మరి వారు తీరా సమాధి యొద్దకు వచ్చేసరికి జరిగినటువంటి గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి కార్యం ఏమిటంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనములో చూసినట్లయితే, ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి
రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. మరి ఆ రాతిని ఎవరు కూడా తీయలేనటువంటి గొప్ప పెద్ద రాయి. మరి ఆ రాతిని తీయాలి అంటే మరి మనుషుల వలన అవదు గనుక మరి స్త్రీలైన వారందరూ కూడా ఆలోచన చేస్తున్నారు, ప్రభువుకి సుగంధ ద్రవ్యములు పూయాలి అని చెప్పి ఆ సమాధికి పోయాలనుకున్నారు. కానీ ప్రభువు లేచి ఉన్నాడు అన్న సంగతి వారికి గుర్తు లేదు. అయితే వారు తీరా సమాధి యొద్దకు వచ్చేసరికి ఏం జరిగిందంటే, ఇదిగో ప్రభు దూత పరలోకములను దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. అంటే ఆ సమాధి మీద ఉన్నటువంటి రాయి ఏమైందంటే దొర్లించబడింది. ఎవరితో? దూత ద్వారా. యేసు ప్రభువారు మూడో దినాన లేస్తారనగానే ముందుగా దేవదూత వచ్చి ఆ సమాధి మీద ఉన్నటువంటి ఆ రాతిని పొర్లించినట్లుగా మనము చూస్తున్నాం. మరి ఆ రాతికి మరి అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక భయము కలిగిందంట. ఏమిటి భయం అంటే, వారు తీరా మనము యేసు ప్రభువారిని సిలువ వేయించాము, సమాధిలో పెట్టాము, ఆయన చనిపోయాడు, సమాధిలో పెట్టాము, ఒకవేళ ఆయన తిరిగి లేస్తే మొదటి వంచన కంటే ఈ వంచన మరీ చెడ్డదగా ఉంటుందని చెప్పి ఆలోచించినటువంటి వీరేం చేశారంటే ఆ సమాధి యొద్ద కావలి వారిని పెట్టారట. కావలి వారిని పెట్టినప్పుడు ఆ కావలి వారు అందరూ, ఇద్దరు కావలి వారు ఆ సమాధి యొద్ద ఉన్నారు. ఆ కావలి వారు ఏమైపోయారు మనం చూసినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయం 4వ వచనములో, అతనికి భయపడుట వలన కావలి వారి వణికి చచ్చిన వారి వలె నుండిరి. అతనికి అంటే ఎవరికి? అక్కడ ఉన్న సమాధి యొద్దకు వచ్చి రాయి పొర్లించినటువంటి దేవదూతకు వారు ఏమయ్యారంటే భయపడి కావలి వారు వణికి చచ్చిన వారి వలె పడి ఉన్నారట. అయితే పడి ఉన్నటువంటి సమయములో మరి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆ కావలి వారు వచ్చి మరి వీరికి ఒక మాట చెబుతున్నారంట. ఎవరికి? మరి ఈ యొక్క కావలి పెట్టినటువంటి వీరందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులతోనూ పెద్దలతోనూ ఒక మాట చెబుతున్నారు. ఏమి చెబుతున్నారంటే చూడండి, మరి తర్వాత వచనములో మనం గమనించినట్లయితే 8వ వచనము, వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు వర్తమానము తెలపగా పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని శుభమని చెప్పెను. కానీ యేసు ప్రభువారు తిరిగి మృతుల్లో నుండి లేచి ఉన్నాడని చెప్పడానికి మరి ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభువారు లేస్తాడన్న సమయంలో దూత వచ్చి రాతిని పొర్లించింది. దేవుడు సమాధిని గెలిచాడు. రెండవదిగా రాయిని గెలిచారు. మూడవదిగా కావలి వారిని గెలిచారు. మరి కావలి వారిని గెలిచిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారంటే, ఈ కావలి వారు వచ్చి అక్కడ ఉన్నటువంటి యాజకులకు, ప్రధాన యాజకులకు మాట చెబుతున్నారు. ఏమిటి? 11వ వచనంలో చూసినట్లయితే, వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. ప్రధాన యాజకులైన వారితో చెప్పారంట. ఈ ప్రధాన యాజకులైన వారితో చెప్పినప్పుడు అప్పుడు వెంటనే వారు ఏమంటున్నారంటే, అప్పుడు వారు 15వ వచనములో, అప్పుడు వారు ఆ ద్రవ్యమును తీసుకొని, అంటే వీరు ఏం చేస్తున్నారంటే 13వ వచనములో ఈ పెద్దలందరూ కూడి ఆలోచన చేస్తున్నారంట. ఏమిటి ఆలోచన? కాబట్టి వారు పెద్దలు కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పండి అని చెప్పి ఆ యొక్క కావలి వారితో, సైనికులతో మాట్లాడుతున్నారంట. మాట్లాడుతున్న సమయంలో మరి వారికి ద్రవ్యం ఇచ్చారు కనుక వారి మాటే వీరు మాట్లాడుతున్నారు. ఏమని అంటున్నారు? 15వ వచనములో, అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి.
ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది అన్నారు. అంటే యేసుప్రభువు వారు ఇప్పుడు దేన్ని గెలిచారు? మొదటగా సమాధిని గెలిచి ఉన్నాడు ఆయన. రెండవదిగా రాతిని గెలిచి ఉన్నాడు. మూడవదిగా కావలి వారిని గెలిచారు. నాలుగవదిగా మనము గమనించినట్లయితే ఈ యొక్క కావలి వారిని గెలిచిన ప్రభువు వీరందరితోనూ కూడా ఆ కావలి వారు ఎప్పుడైతే గెలిచారో వారు అక్కడ నుండి పారిపోయారు. పారిపోయిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మరి ఈ యేసు ప్రభు వారు వారికి కనబడుతూ ఉన్నారంట. ఎవరికి కనబడ్డారు మొట్టమొదట అని మనం గమనించినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయము 12వ వచనములో మనం గమనించినట్లయితే అక్కడ తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళు వైపున ఒకడును కూర్చునుట కనబడెను అని అక్కడ వ్రాయబడి ఉంది. అయితే మొదట యేసు ప్రభువాన్ని వెతికింది ఎవరు అని మనం చూసినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే ఆదివారం ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియయు పెందలకాడ సమాధి వద్దకు వచ్చి సమాధి మాదిగా ఉండనటువంటి రాయి తీయబడి ఉండుట చూచెను. మరి రాయి తీసింది ఎవరంటే దేవదూత. మరి నేటి వరకు కూడా ఈ ఈస్టర్ పండుగ వచ్చిందంటే సమాధుల యొద్దకు వెళ్ళి అనేక మంది సమాధులు శుభ్రం చేసి సమాధులను అలంకరిస్తూ ఉంటారు. ఎందుకంటే నా ప్రభువు లేచి ఉన్నాడు గనుక చనిపోయినట్టే మా బంధువులు కూడా లేస్తారని గొప్ప విశ్వాసము వారిలో ఉన్నది గనుక వారు చూస్తూ ఉన్నారు, వారు వెతుకుతూ ఉన్నారట. ఆ సమాధి వద్దకు వెళ్ళి ఆ ప్రభువు లేచి ఉన్నాడు గనుక చనిపోయినటువంటి మావారు కూడా లేపుతాను ప్రభు అన్నాడు గనుక మావారు కూడా లేస్తారు అనేటువంటి విశ్వాసముతో వారి సమాధి వద్దకు వెళుతున్నారు. యేసు ప్రభు వారిని మొట్టమొదటిగా చూసింది ఎవరు అని మనం గమనించినట్లయితే మగ్దలేని మరియా. మరి మరియా ఎలా చూసింది అని మనం గమనించినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయము 1-2 వచనాల్లో చూసినట్లయితే ఆదివారమున ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరే పెందలకాడే సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండట చూచెను. చూసినప్పుడు ఆమె ఎంతో బాధపడిపోతుందట. ఎందుకు బాధపడుతుంది ఆమె అని మనం గమనించినట్లయితే అక్కడ మాట్లాడుతుంది చూడండి 2వ వచనములో. ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకును యేసు ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుని వద్దకును వచ్చి ప్రభువును సమాధిలోండి ఎత్తుకొని పోయి ఆయన ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పాను. ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు, ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియదని చెప్పి ఆమె ఎంతో బాధపడిపోతుందట. అయితే వారితో చెప్పింది కానీ మరి చెప్పినా కానీ ఏమి లేదు, ఉపయోగం వారికి లేదు. అయితే మరి పేతురు ఆ శిష్యులు బయలుదేరి సమాధి వద్దకు వచ్చారు. వారిద్దరూ పరిగెత్తుచుండగా ఆ శిష్యులు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడినట చూచిన కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరొక చోట ఉంటాయో చుట్టుపెట్టి ఉంటాయో చూచెను. కనుక ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇవన్నీ చూసినటువంటి వీరు ప్రభువు లేడని చెప్పి వారు బాధపడుతూ ఉన్నారు. కానీ మరి మగ్దలేని మరి మాత్రం ఏం చేస్తూ ఉన్నదంటే ఏడ్చుతూ ఉన్నదట 11వ వచనంలో. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. మరి దేవదూతలైన వారిని మొట్టమొదట ఎవరు చూచారు? మగ్దలేని మరియా. కానీ వారు దేవదూతలు అనుకుంటలేదంట. ఆవిడ ఏమనుకుంటుంది?
అక్కడ వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రభువు ఈ మరియను అడుగుతూ ఉన్నారంట 13వ వచనములో. వారు, అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచారో నాకు తెలియదని చెప్పాను. అక్కడ కావలవారు ఉన్నారు, ఆ కావలవారే ఉన్నారు అని చెప్పి అనుకుంటుంది. అయితే వారు దేవదూతను మాత్రం గ్రహించట్లేదు. ఇప్పుడు ఏమంటున్నారంటే, మరి అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అడగగా నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి అంటున్నట్టు. మరి ఈ మాట చెప్పిన తర్వాత ఆమె ఇంకా ఏడుస్తూ ఉన్నది. ఇంకా ఏడుస్తూ ఉన్నటువంటి సమయంలో ఆమె దుఃఖమును చూడలేనటువంటి ప్రభువు ఆమె వాదార్చడానికి ప్రభువే స్వయముగా ఆమె యొద్దకు వచ్చారట. ఆమె యొద్దకు వచ్చి నిలిచి మాట్లాడుతున్నారు 14వ వచనంలో. ఆమె ఈ మాట చెప్పి వెనకతట్టు తిరిగి యేసు నిలుచుంట చూచెను కానీ ఆయన యేసుని మాత్రం గుర్తుపట్టలేదు. ఏమనుకుంటుందట? తోటమాలి అనుకుంటుందట. ఏమనుకుంటుంది? తోటమాలి. 15వ వచనములో, అమ్మ యేసు, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనని మోసుకొని పోయినాడలా, ఆయనను ఎక్కడ ఉంచితువో నాతో చెప్పుమో, నేను ఆయనను ఎత్తుకొని పోతానని చెప్పాను. నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడలా నీవు ఆయన ఎక్కడ ఉంచావో నాతో చెప్పు, నేనైతే ఏం చేస్తానంటుంది, ఎత్తుకొని వెళ్ళిపోతాను అంటుంది. ఎంత ప్రేమ ఉన్నదో యేసు మీద చూడండి. అందరూ వెళ్ళిపోయినా కానీ ఈ యొక్క మగ్దలేని మరియ మాత్రము ప్రభువుని చూడండి అక్కడ నుండి కదలలేదట. కనుక మరి ప్రభువు అని చెప్పి ఆమె గ్రహించలేదు కనుక తోటమాల అనుకొని ఆయన ఎక్కడ ఉంచుతావో చెప్పు, నేను ఆయనను ఎత్తుకొని పోదురని చెప్పాను. ఆమె ప్రేమను, ఆమె దుఃఖాన్ని, ఆమెలో కలిగినటువంటి ఆ ప్రేమను చూస్తున్న ప్రభు ఏమంటూ ఉన్నారంటే 16వ వచనములో, యేసు ఆమెను చూసి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడా అని అర్థం. అంటే ప్రభువును చూసింది, రెండవగా ప్రభువుతో మాట్లాడింది. అలానే మరి చూచి మాట్లాడినటువంటి ఈమె ఇప్పుడు యేసయ్య ఆమెకు ఒక పని అప్పగించారు. ఏమిటంటే 17వ వచనములో, యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడు మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోవచ్చునని వారితో చెప్పమనను. మరి మగ్దలేని మరియా వచ్చి, నేను ప్రభువుని చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియచేసెను. దేవుని స్తోత్ర. కనుక ఈ విధముగా ప్రభువు తిరిగి లేచి ఉన్నాడని మొట్టమొదట చెప్పిన వారు ఎవరంటే మగ్దలేనే మరియా. మరి ఈ మరియా శిష్యుల దృష్టిలో మరి ఎలా కనబడుతుంది అని మనం గమనించినట్లయితే ఆమె యొక్క పిచ్చిదానిలా కనబడుతున్నారు. కనుక దేవుని విశ్వాసులారా, మనం గమనించినట్లయితే మనం దేవుని వైపు మనము చూడాలి, దేవునితో సహవాసము చేయాలి అనుకున్నప్పుడు ఆ దైవజనులు దేవదాసయ్య గారు చెప్పిన రీతిగా దైవ సన్నిధి చేస్తే తప్పనిసరిగా నేడును దేవుడు కనబడి మాట్లాడను అనే వాగ్దానము ఇక్కడ మగ్దలేని మరియ ద్వారా నెరవేరింది. కనుక ఈ యొక్క యేసు ప్రభు వారు ఆయన తిరిగి పునరుద్ధరణై లేచిన తరువాత మొట్టమొదట కనబడింది ఎవరికంటే మగ్దలేని మరియకు. అలానే దేవుని విశ్వాసులారా, మనము కూడా క్రీస్తు ప్రభుని చూడాలంటే ఆయనతో మనం సహవాసము చేయాలి, ఆయన సన్నిధిలో మనము నిలిచి ఉండాలి. మరి పునరుద్ధరణ దినాల్లో ఉన్నటువంటి మనము కూడా మరి ఆయన్ని చూడాలంటే అన్ని బలముల కంటే, మనకున్న శక్తి కంటే పునరుద్ధరణ శక్తి ఎంతో గొప్పదట. కనుక మనమందరము కూడా ఈ పునరుద్ధరణ బలము కలిగి ఉండేటువంటి ధన్యత తండ్రి మనందరకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన.
సకల యుగములలో అక్షురను అదృశ్యులను రాజునైన మా పావన పరలోకపు తండ్రి మా గొప్ప దేవ, నీ మహిమ కలిగిన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. యేసయ్యా, నీవు తిరిగి పునరుద్ధానుడవై లేచిన తండ్రి నీకే స్తోత్రము. నాయనా, నీవు మగ్దలేని మరియకు అలానే నీవు మొట్టమొదట కనబడి ఆమెతో మాట్లాడిన తండ్రి నీకే స్తోత్రము. ఎందుచేతనగా మగ్దలేని మరియా నీ సమాధి యొద్ద ఆమె పెందల కడే వచ్చి నీ కొరకు వెతుకుచ్చు ఉన్నది. తండ్రి నీకే స్తోత్ర. అలానే మేము కూడా నీ సన్నిధిలో వెతికే వారమగా ఉండే ధన్యత మా అందరికి దయచేయండి ప్రభువా. ఈ పునరుద్ధాన శక్తి, పునరుద్ధాన బలముతో మేమందరము కూడా నాయనా ఈ లోకములో బ్రతకగలిగేటువంటి గొప్ప ఆశీర్వాదము మా అందరకు నీవు దయచేయండి ప్రభువా. అన్ని బలముల కంటే పునరుద్ధాన బలం ఎంతో గొప్పదన్నావు యేసయ్యా. అటువంటి పునరుద్ధాన బలమును మా అందరకు నీవే దయచేసి మేలు కలుగజేసి మహిమను పొందమని నాయనా, మరలా ఈ పునరుద్ధాన శక్తితో మేమందరము బలపడే భాగ్యము దయచేయమని మగ్దలేని మరియ కనబడిన తండ్రి మాకును కనబడి మాతో మాట్లాడమని నాయనా, మేమందరము నీతో సహవాసము చేయగలిగే శక్తిని మాకు దయచేసి బలపరచి మహిమను పొందమని మగ్దలేని మరి ఎలాగనైతే ఎంతో దుఃఖముతో జ్ఞానాన్ని వెతికింది ప్రభువా, మేము కూడా అలాగన వెతికే వారము ఉండే భాగ్యము నాయనా నీవే మా అందరికి దయచేసి మహిమను పొందమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చును భూమి మీద నెరవేరునుగాక. మన ఆహారం దయచి మేల ప్రాణం చేస్తున్నాం క్షమించిన ప్రకారం మా ప్రాక్ష మమ్మల్ని శోధన నుండి కాకి నుండి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నా తండ్రి. ఆమేన్. వేసురత్తమునకు జయం అపవాది క్రియలకులై, వేసురత్తమునకు జయం అపవాది క్రియలకులై, వేసురత్తమునకు సంపూర్ణ విజయం అపవాది క్రియలకనంత కలనాశం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రైన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మక సహవాసము నీతిమంతుడి ఆశీర్వాదం కూడి వచ్చిన మనందరకును ఆయన కృప తండ్రి దయచేయునుగాక. ఆమేన్. అందరికీ మరణాత.